ప్రెసెంట్ తాడేపల్లిలో వైసీపీ నేత సజ్జల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భార్య బతుకుతారు కదా, ఇప్పుడే బ్రిటిష్ వాళ్ళ టైంలో గవర్నమెంట్ అవన్నీ చూసుకుందా? వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకుని పోయేవాడు, ఎవరు బతుకులు వాళ్ళు బతుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుంటారు. పైగా ఆ బతకడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం పోలీసు యంత్రాంగం మిగిలింది వాడేసి వాళ్ళ అర్థం అడ్డం వచ్చినట్టు ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తే తొక్కుతారు. అదొకటి ఉంది, క్వశ్చన్ చేయకూడదు. సో వీటన్నిటికీ పర్లేదు, మేమున్నాం అండగా, రైజ్ యువర్ వాయిస్ అని కిందికి మనం పోగలగాల. మహిళా విభాగం అనేది నా దృష్టిలో ఓరియంటేషన్, మహిళల ఇష్యూస్కు సంబంధించి ఒక డిబేట్కు ఒక స్టీరింగ్ దీనిలాగా ఉపయోగపడేదే తప్ప పార్టీలో ఉండే మహిళా నాయకురాలు అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం మీకు అవసరం. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేస్తేనే సక్సెస్ అవుతాము, ఎక్కువ ప్రజల్లోకి పోగలం. ఇప్పుడు మనకు దాదాపు కమిటీలు కూడా అన్నీ అయిపోయాయి, వాటన్నిటి నెట్వర్క్ ఫామ్ అయింది. ఇప్పుడు 2-3 ఇష్యూస్ మీద ముఖ్యంగా నేను అక్కడ పడేది ఆడబిడ్డ అనేది ఏదైతే మేజర్ అతిపెద్ద మోసమో, ఇది మిగిలిన మొత్తం మనిషే మోసం కాబట్టి మిగిలినవి పక్కకు తోస్తే ఇది మరీ గ్లేరింగ్గా కనపడేది. అతను ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకోలేంది, అతను ఆన్సర్ ఇచ్చేటట్టు నిలదీయాల్సింది, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది ఇది హామీ. దీన్ని స్పెసిఫిక్గా ఎట్లా తీసుకెళ్ళాలి, జనంలోకి మహిళల్లోకి క్వశ్చన్ వేయించాలి, ఏ రూపంలో వేయించాలి, ఎక్కడికక్కడ నా 1500 నువ్వు చెప్పిన నెలకు 1500 ఏది అని 18 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 59 వరకు 50 ఇయర్సా 50 ఏళ్ల వరకు 18 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 50 ఇయర్స్ వరకు వాళ్ళు నిలదీయాలి. అది బీసీలకే కదా, బీసీలు ఎస్సీలు ఎస్టీ అందరికీ ఉందా? అదే అందరికీ ఉంది. సో అందులో 50 లెక్క తీసుకున్నా, అది లేదు కదా, అది లేదు అంటే 50 నుంచి 59 వాళ్ళు అది అడగాలి. ఇది 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఇది అడగాలి. చంద్రబాబు కనపడితే చంద్రబాబుని అడగాల, ఆయన కొడుకు కనపడితే ఆయన కొడుకు, ఆయన బాబీ సామ్రాట్ ఆయన అంటున్నారు కాబట్టి ఆయన అడగాల, లేదా ఆయన ఇంకొక అది మీరు ఎలాగ అడుగుతారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతమ్మ ఎలాగో అది అడగాల, ఆమె అడుగుతారు. షీ హాజ్ దట్ రైట్ అడిగేది. అవన్నీ సరే, నేను అందుకే మిగిలిన వాటి గురించి అనట్లా. మిగిలినవి ఎలాగో మీ దాంట్లో వస్తాయి, ఆ చిట్టా తీస్తే నేనే మీ టైం అంతా లాగేస్తాను, అది వద్దు. నేనేమంటున్నా, ఈ ఒక్కదాని మీద దీంతో పాటు మిగిలిన వస్తాయి. ఇది వస్తే మిగిలినవన్నీ అందరికీ వాళ్ళే అడుగుతారు, అదేమైంది ఇదేమైంది. ఇది కింది వరకు ఎట్లా క్వశ్చన్ చేయించాలా, ఇది ఒక డిస్కషన్ కింది వరకు ఎట్లా జరగాల, తనని ఎట్లా నిలదీయాలా, వాళ్ళ ప్రతినిధి నువ్వు రామ్మా ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి వచ్చేసి మైక్ లేకుండా అంత గట్టిగా. సో వాళ్ళ ప్రతినిధులుగా వచ్చే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకోరు కానీ ప్రతి ఒక్కరిని అయ్యా మా 1500 ఏమైందని అడగాల. అది ఎలక్ట్రానిక్గా డిజిటల్గా దాంట్లో నుంచి అడిగించాలా, అది తప్పించుకోవడానికి వీల్లేదు. మనం ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేస్తే ఆయన దులిపేసుకొని దానికి ఆన్సర్ ఒక పూట ఇవ్వకపోతే సరిపోతుందని వెళ్తే ఎట్లా? సో అది ట్యూన్ చేయడం అనేది 2 ఏళ్ల సందర్భంగా కళ్యాణమ్మ కూడా ఇంతకుముందు చెప్పాము, మీ కార్యక్రమం ఇది పెట్టుకోండి, ఇదొక్కటే, ఇది రిజిస్టర్ కావాలా, క్వశ్చన్ వేయాలా, ఆ తర్వాత ప్రజలు ఎక్కడికెక్కడ అడగడము, మహిళలు ఎక్కడికెక్కడ అడగడం మొదలు పెట్టాలా. దానికి ఏదైనా ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకోండి. ఈ 12లోగానే మిగిలినవి ఉన్నాయి కాబట్టి తర్వాత అయినా సరే ఇది చెప్తూ మిగిలినవి ఈరోజు మీ డిస్కషన్లో ఏది జరిగినా ఒకటైతే సరే, మీరు ఫస్ట్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి అంటే ఆయన వస్తారు. ఇలాంటివి ఎన్ని మీటింగులు కావాలంటే వాటిలో ఎక్కువ భాగం ఆయన పక్షపాతం కూడా ఇటే చూపిస్తాడనేది మీకు తెలుసు, దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ తీసుకుని పిక్ చేసి మహిళలకు ఇస్తున్న పెద్దపీట వేసింది.
5 ఏళ్ళు తిరిగేసరికి ఏదో పలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడే దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలు అంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరం లే. వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర, అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు,